జిల్లాలోని పాలేరు జలాశయం పనులు పూర్తి కావడంతో ఈ రోజు 1500 క్యూసెక్కుల నీటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు। ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కృష్ణానది ఎగువన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించిందని ఆరోపించారు। అనేక సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై పూర్తయ్యాయని చెప్పారు। నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేస్తుంటే గులాబీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు। వ్యవసాయం అనుబంధ రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టి ముందుకు సాగుతోందని బట్టి విక్రమార్క తెలిపారు। ఈ నేల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి। రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి